ఇది ఒక షేర్ ట్రేడింగ్ ఆఫీస్ అండి. ఒక షేర్ ట్రేడింగ్ ఆఫీసు అంటే ఇక్కడ మనం షేర్స్ పర్చేజ్ సేల్స్ అనేది చేసుకోవచ్చు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేర్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ షేర్ నేమ్స్ అన్నమాట. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇవేంటంటే రేట్స్ ఎప్పటికప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. దీన్ని ట్రేడింగ్ అంటారు. ట్రేడింగ్ అంటే మనం కొని అమ్మే వాటిని ట్రేడింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కనుక ఒక షేర్ కనుక కొనుక్కోవాలి అంటే ఏం చేయాలి? మీకు ఫస్ట్ దాంట్లో డీమ్యాట్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఇస్తారు. ఆ అకౌంట్ ఉంటేనే మీరు షేర్స్ పర్చేజ్ అండ్ సేల్ చేయగలరు. దానికి గాను ఇలాంటి ఆఫీసులు ఉంటాయన్నమాట. వీటిల్లో మీరు డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ కొనుక్కొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయండి. అది ఎలాగో అంటే, ఒకటి మీరు ఈక్విటీ అంటే ఓన్లీ షేర్స్ పర్చేజ్ అండ్ సేల్. ఇందులో నిఫ్టీ 50 కాల్ అండ్ ఫుట్. నిఫ్టీ 50 అంటే అది ఒక బెట్టింగ్ లాంటిది అనమాట. ఇన్ని పాయింట్లు సెన్సెక్స్ పెరుగుతుందని లేకపోతే ఇన్ని పాయింట్లు సెన్సెక్స్ తగ్గుతుందని అలా ఉంటుందన్నమాట. నిఫ్టీ 50 అంటారు దీన్నే. సెన్సెక్స్ ఎన్ని పాయింట్లు పెరిగింది అలా దాన్ని మనం చూసుకోవచ్చు. నిఫ్టీ ఈక్విటీ అంటే ఏంటంటే ఒక షేరు మనం కనుక కొన్నది ఈరోజు ఇంత పెరిగింది, అది అన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. బట్ కానీ నిఫ్టీ 50కి ఒక టైం లిమిట్ ఉంటుంది. నిఫ్టీ 50కి ఎంత టైం లిమిట్ అండి? వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఉంటుందంటండి. కాల్ అండ్ ఫుట్ కండి వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఉంటాయంటండి వాటికి కూడా. అలా ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్న డబ్బుల్ని డబల్ చేసుకోవడం కోసం, కొంతమంది పోగొట్టుకోవడం కోసం ఏం చేస్తారంటే ఈ ట్రేడింగ్లో పెట్టుకుంటారు. ఇవన్నీ ఏంటంటే చాలామంది ఒక్కొక్కసారి షేర్ మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అది కొంచెం ఎక్కువ రోజులు ఉంచుకొని కొంచెం స్టాండర్డ్గా ఉంచుకుంటే కనుక షేర్ రేట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇవి షేర్స్ యొక్క వాల్యూస్ ఎప్పటికప్పుడు పెరగడం తగ్గడం ఇవన్నీ కామన్గా జరుగుతాయి. ఇవండి ఇలా ఉంటుందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అవి రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ మోర్ నాలెడ్జ్, ఫర్ మోర్ వీడియో.